ఇక్కడికి వచ్చేసిన పెద్దలందరికీ, ముఖ్యంగా తులసి రామచంద్ర ప్రభు గారికి, హూ ఇస్ మై ఇన్స్పిరేషన్ సిన్ సో లాంగ్, స్వామినాయుడు గారికి, మిగతా పెద్దలందరికీ, గెస్ట్ అందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంజలులు. మనకి చిన్నప్పుడు చదువుకున్నప్పుడు ఒక కథ ఉందండి. ఒక కట్టెలు కొట్టుకునేవాడు ఒక అడవి దగ్గరికి వెళ్ళి ఒక నది దగ్గర కట్టెలు కొట్టుకుంటా ఉంటే ఒక గొడ్డలు పడిపోతుంది. దాని లోపల నుంచి ఒక దేవత వస్తుంది. మీకు అది గుర్తుండే ఉంటుంది. సేమ్ అదే సిచ్యువేషన్ నాది. నేను ఐ కేమ్ ఫ్రమ్ వెరీ స్క్రాప్ అండి. పీపుల్ డోంట్ నో. చాలా చాలా కింద నుంచి వచ్చాను. ఎంత కింద నుంచో నాకు తెలుసు. అలాంటి వ్యక్తికి ఒక సినిమా కష్టపడి లండన్ వెళ్ళి అవి చేసి, ఇంకా దిస్ ఈజ్ ఆల్ కంప్లీట్లీ అనదర్ ప్రాసెస్ ఎనీవే. అలా చేసుకుని ఇక్కడికి వచ్చి ఒక చిన్న సినిమా, ఒక షార్ట్ ఫిల్మ్ తీసి అవార్డ్స్ తీసుకొని డైరెక్టర్ అవ్వాలి, ఒక మంచి జాబ్ను వదులుకొని వచ్చి ఇంట్లో అందరూ బయట అందరూ ఏం చేస్తున్నాం అన్న టైంలో ఒక చిన్న సినిమా హమ్తుమ్ అనే సినిమా చేసి నేను 2013లో అండి, దిస్ ఇస్ 2016, 17, ఇట్స్ బీన్ అ 3 years గ్యాప్. ఈ 3 ఏళ్ల గ్యాప్లో ఏం చేద్దామప్పుడు నేను కూడా కట్టెలు కొట్టుకున్న స్టేజ్ ఉన్నానండి ఆ టైంలో. సరే గొడ్డలి నా గొడ్డలి నీళ్ళలో పడిపోయినట్టుగా పడిపోయింది. సో నాకు ఒక 3 దేవతలు ప్రత్యక్షం అయ్యారండి. ఒకటి విజయ్ కరణ్ గారు, కౌశల్ కరణ్ గారు, అనిల్ కరణ్ గారు, 3 దేవతలు. నేను ఇంకా ఎంత అదృష్టం ఉంది చూడండి. సో వాళ్ళు అడిగారు నన్ను, నీకు ఏం కావాలి అని. నాది మాత్రం కొత్త హీరోనే అండి, కొత్త హీరో. నాది మాత్రం ఇనుప గొడ్డలి, కొత్త హీరో అండి, కొత్త అబ్బాయి. అవునా? ఫస్ట్ వాళ్ళు అది తీసినట్టుగా దీంట్లో కొంచెం తేడా ఏంటంటే, ఓకే నీ గొడ్డలు నువ్వు తీసుకో, నువ్వు నిజాయితీగా నీ గొడ్డలాడు కాబట్టి నాకు మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ గారిని ఇచ్చారండి. నేను ఎవరన్నా చూసుకున్నాను అనుకున్నా, మణిశర్మ గారు ఇచ్చారు. నాకు ఒక ఐటెం సాంగ్ చేద్దాం, ఐటెం సాంగ్ ఉంది సార్, మంచి కమర్షియల్ ఫిల్మ్ సార్, ఇది చిన్న బడ్జెట్ సార్ అంటే, బడ్జెట్ మర్చిపో, నీకేం కావాలో అడుగు. రెండోదండి, సార్ ఒక ఐటెం సాంగ్ ఉంది సార్ మన దాంట్లో, కమర్షియల్ ఫిల్మ్ కాబట్టి ఎవరన్నా ఒక మంచి అమ్మాయి, బాగా తెలిసిన అమ్మాయి కావాలంటే, మంచి అమ్మాయా, అమిషా పటేల్ని తీసుకొని ఇచ్చారండి. సో నేను ఐ డోంట్ నో వెదర్ ఐమ్ డిజర్వ్డ్ ఆర్ నాట్. దే హ్యావ్ గివెన్ మీ. దేవతలు వరాలు అడిగితేనే ఇస్తారు, వీళ్ళు వరాలు అడగకుండానే ఇచ్చినారండి. సో ఐల్ బి థ్యాంక్ఫుల్ టు మై హోల్ లైఫ్. దిస్ ఈజ్ కంప్లీట్లీ క్రెడిట్ గోస్ టు ద ఓన్లీ 3% అండి, విజయ్ గారు, కౌశల్ గారు అండ్ అనిల్ గారు, వితౌట్ ఎనీ డౌట్. దీస్ ఆర్ ఆల్ మై ఫ్రెండ్స్. వెంకట్ ఈజ్ జస్ట్ లైక్ మై ఐస్. అది లేకపోతే నేను లేను. హీ ఈజ్ మై ఐస్. నెక్స్ట్ ఆర్ట్ డైరెక్టర్ మన మురళీ గారు. సో ఐఎమ్ రన్నింగ్ అవుట్ ఆఫ్ మై వర్డ్స్ ఎనీవే. సో ఈరోజు వచ్చేపాటికే మణిశర్మ గారు అండి. చాలామంది నన్ను మణిశర్మ గారు ఇచ్చినప్పుడు నేను చాలామంది భయపెట్టారు, నువ్వేం చిన్నపిల్లడు కొత్తోడివి, ఆయన దగ్గరికి వెళ్తే రూమ్ లోపలికి కూడా ఎంటర్ కానివ్వరండి. సచ్ అ ఫెంటాస్టిక్ పర్సన్ అండి. ఆయనతో ఫ్రెండ్స్ లాగా, ఫ్రెండ్లు ఎలా మాట్లాడతారో అలా మాట్లాడతారండి ఆయన. అరే ఒరే అనుకుంటా ఎంత క్లోజ్గా ఒక ఫ్యామిలీ మెంబర్లా కలిసిపోయి, సార్ చిన్న మారాన్ చేసే స్థితి నాది సార్, అబ్బా ఇంకో ప్లీజ్ సార్ ఇంక ఇట్లా చేద్దాం సార్, ఇట్లా అవునా, అరే నీతో పెద్ద తలనొప్పిరా, ఇట్లా అయిపోయారు ఆయన అంత. సో థ్యాంక్ యూ సో మచ్ టు మణిశర్మ సార్. వండర్ఫుల్ ట్యూన్స్ మా సినిమాకి చాలా హెల్ప్ అయినాయి. ఐ నో ఐమ్ టాకింగ్ మోర్ టైమ్, ఐ నో. బట్ నెక్స్ట్ అండి, దీన్ని పనిచేసిన వాళ్ళందరూ మా మ్యూజిక్ డైరెక్టర్తో పాటుగా లిరిసిస్ట్ అండి ఈరోజు మాట్లాడేసింది చైతన్య ప్రసాద్ గారు, రామజోగేష్ శాస్త్రి గారు, కరుణాకర్ రెడ్డి గారులా, శ్రీమణి గారు అండి. వాళ్ళు ఒక కొత్త సినిమా, ఒక కొత్త డైరెక్టర్ అని 1% కూడా లేదా వాళ్ళ మైండ్లో అని ఆశ్చర్యం కలిగిందండి. మలిక్ గారు, సతీష్ గారు, ఇంకా పేర్లన్నీ మర్చిపోయి ఉంటాను నేను. అందరికీ పేరున థ్యాంక్ యూ సో మచ్.